హాయ్ అండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే పప్పు చెకోడీలు బయట బేకరీలో కొంటే ఎంత క్రిస్పీగా ఉంటాయి అంతే క్రిస్పీగా తయారు చేశానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా ఈ పప్పు చెకోడీలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగంట నేనైతే కొద్దిగా శనగపప్పు అయితే తీసుకొని వాటర్ వేసి కడిగేసి 3 గంటల సేపు అయితే నానబెట్టేసుకున్నానండి. ఈ ముందుగుంట నేను నానబెట్టేసిన పప్పు అయితే కొంచెం మెత్తన క్లాత్ మీద తీసుకొని వాటర్ పోయే వరకు మొత్తం తుడిచేసుకోవాలి. క్లాత్లో అయితే వేసి పప్పు అయితే వాటర్ పోయే వరకు తుడిచేసుకున్నాం కదా. కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదండి. దాన్ని అయితే ఇంకొక ప్లేట్లో వేసేసుకున్నాను. పప్పు మొత్తం వేసేసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్లోని వేడి వాటర్ అయితే మరిగించుకొని పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇంకా 1 కప్పు మైదా పిండి 1 కప్పు బియ్యం పిండి అయితే కలుపుకున్నాను. ఈ 2 కలిపేస్తే చెకోడీలు క్రిస్పీగా వస్తాయి. అందుకని అయితే నేను ఆ 2 వేసానండి. ఇంకా కొద్ది కారం, కొద్ది సాల్ట్, కొంచెం ఆము, కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి. ఫుడ్ కలర్ వేస్తే కలర్ బాగుంటుంది కదా, అందుకోసమని అయితే నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఈ మొత్తం వేసిన ఇవన్నీ కలిపి మొత్తం పిండిలో కలిసిపోయేటట్లయితే బాగా పొడి పిండిలోనే కలిసిపోయేటట్లు బాగా కలిపేసుకోవాలి. ఇంక కలిపేసుకున్న తర్వాత ఈ వేడి వాటర్ ఉంది కదా, వేడి వాటర్ కొద్దిగా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే మైదా పిండి కదా కొంచెం గట్టిపడిపోద్ది. అందుకని అయితే బాగా కలుపుతూ ఉండాలి. ఇంకా నాకు బాగా కలుపుతూ ఉంటే కలర్ అయితే రాలేదండి. ఇంకా కొద్ది ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను. ఇంత బాగా పిండి మెత్తగా ఉంటే అంత బాగా వస్తాయండి చెకోడీలు. ఫైనల్గా నేనైతే పిండి పిసుకేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంక చెకోడీలు చేసే విధానం చూడండి. కొద్దిగా పిండి తీసుకొని ఇలా 2 చేతులతోనే ప్రెస్ చేస్తూ ఇలా చెకోడీలు అయితే చుట్టాలండి. కొంచెం గట్టిగానే చుట్టాలి, ఎందుకంటే మైదా పిండి కదా కొంచెం గట్టిపడిపోద్ది. అందుకనేసి నేను ఇలా చుట్టుకున్నానండి. చుట్టుకున్న తర్వాత ఇంకా శనగపప్పు ఉంది కదా, ఈ శనగపప్పు కొంచెం తడిగా ఉన్నా పర్లేదు, చెకోడీలకి అయితే బాగా పడుతుంది. ఇంక ఈ చెకోడీలన్నీ ఇలా చుట్టుకోవాలి. ఒకటి కొద్ది తీసుకోవాలి. పిండి కూడా ఆరిపోకుండా పిండిని అయితే మూత వేయాలి. ఇంక ఇలా చెకోడీలన్నీ చుట్టూతుకు మనం ఎంత పిండి అయితే తీసుకున్నామో అంత పిండి మొత్తం ఇలాగే పప్పు వేసుకొని, అంటే ఇలా పప్పు వేసుకొని ఇలా చుట్టుకుంటే ఈజీగా అయితే అయిపోద్ది. ఇలా చేసుకొని ఇంట్లో పెడితే పిల్లలు అడిగినప్పుడల్లా ఇవ్వచ్చండి. ఎందుకంటే బయట ఏమి కొన్నా సరే పిల్లలకు అపాలు పెట్టేసి జ్వరాలు వచ్చేసి జలుబులు వచ్చేసి బోల్డ్ అని నీరసాలు వచ్చేస్తున్నాయి కదా. ఇలాగే కొద్ది చేసినప్పుడు కొన్ని ఎక్స్ట్రా చేసి ఇంట్లోనే పక్కన పెట్టుకుంటే గాలి తగలకుండా పిల్లలు అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇలా చెకోడీలన్నీ చుట్టేసుకున్నాను. కొద్ది పిండి అయితే ఉందండి. ఇంకా కొద్ది పిండి కూడా ఆరిపోయినట్టు అయిపోయింది. ఆ పిండిని మళ్ళీ ఫస్ట్ నుంచి కలుపుకొని నేనైతే పక్కన పెట్టుకొని ఇంకా ఆ కొన్ని ఉన్నాయి కదా, ఆ కొన్ని కూడా ఇలా చుట్టుకున్నాను. పిండి మొత్తం ఆరిపోయిందండి. నాకు ఆరిపోకుండా నేనైతే మూత వేసినా సరే ఆరిపోయింది. అంటే నేను ఒక్కరిదాన్ని చుట్టడం వల్ల లేట్ అయిపోయింది కదా, అందుకేనండి పిండి ఆరిపోయింది. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి కొద్దిగా వేడి వాటర్ అయితే తగిలించి మళ్ళీ ఫస్ట్ నుండే పిండి పిసుక్కొని మళ్ళీ చెకోడీలు అయితే చేశాను. ఫైనల్గా నాకు చెకోడీలు అన్నీ తయారైపోయి ఇంక ఈ చెకోడీలన్నీ ఆయిల్లో వేసి ఎలా వేపుకోవాలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్గా నేను ఒక కళాయి అయితే తీసుకున్నాను. కళాయిలోకి ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత ఈ చెకోడీలన్నీ ఒకటిగా అయితే ఇలా వేసేసుకున్నానండి. ఇలా వేసేసుకుంటే ఇంకా బాగా ఫ్రై అయిపోయే వరకు ఇంకా గట్టి పెట్టి కలపకూడదు. ఎందుకంటే మనము పెట్టిన పప్పు ఉంది కదా, ఆ పప్పు అయితే బాగా పట్టుకోకపోతే ఆ చెకోడీకి బాగా పట్టకపోతే పప్పు అయితే రాలిపోతుంది. అలా అయితే గడికి కలపకూడదు. ఇలా కలిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కలపాలండి. ఫైనల్గా నాకైతే ఒక వాయి చెకోడీలు అయితే రెడీ అయిపోయి ఈ చెకోడీలన్నీ ఒకటి అయితే తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను అండి. ఫైనల్గా ఈ చెకోడీలన్నీ తీసినా సరే పప్పు అయితే అస్సలు రాలేదు. 1, 2 అంటే ఒక చెకోడీకి వచ్చి 1, 2 రాళ్ళట్టున్నాయి. ఎంత పప్పు అయితే ఆయిల్లో అయితే లేదండి. ఫైనల్గా ఈ వాయి అయితే అయిపోయింది. ఇవి అయితే తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకో కొన్ని అయితే ఉన్నాయి కదా, కొన్ని కూడా అలాగే ఒకటి వేసేసుకున్నాను. చాలా అంటే చాలా హెల్దీ అండి ఇది. పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు. మనకి ఏమీ లేనప్పుడు కూడా అన్నంతో కానీ చారుతో కానీ ఇవి నంచుకొని అయితే తినచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకనే పప్పు వేస్తారండి చెకోడీలు టేస్ట్ రావడం వల్ల. ఫైనల్గా ఇలా చేశానండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయి, చాలా బాగున్నాయి కూడా.
అన్ని చొగోడీలు అయితే రెడీ అయిపోయండి. ఇవన్నీ తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను నేను. ఇంక ఇవన్నీ తీసేసుకొని ఒక గాలి తగలకుండా ఏదైనా క్యాన్లో పెట్టి మూతేసి పెడితే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయి. ఫైనల్గా నాకైతే ఇన్ని చొగోడీలు వచ్చాయండి. మా పిల్లలు అడిగినప్పుడల్లా ఒకటి ఒకటి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ మన వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్